డ్రైవర్ శంకర్ గౌడ్కు ఆర్టీసీ జేఏసీ నివాళులు అర్పించింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వంతో చర్చలకు ముందు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సమ్మెపై ప్రభుత్వ చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రాలు జరిపారు. అయితే కార్మికుల భరోసా నింపే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు. 3 ప్రధాన డిమాండ్లపై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. కమిటీ వేసిన నిర్దిష్ట కాల పరిమితి ఉండాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అధికారులతో చర్చలు అంటే కాలయాపన చేయడమే. నేరుగా మంత్రులు మాట్లాడి కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని చెప్తున్నారు. కార్మికులు సంయమనం పాటించాలని, ధైర్యంగా ఉండాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న కోరారు. కాసేపట్లో ప్రభుత్వంతో చర్చల్లో భాగంగా తెలంగాణ సెక్రటేరియట్ కు బయలుదేరి వెళ్లారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో రావాల్సిన 2 PRCలు వెంటనే అసెంబ్లీ డిపోలో ఆత్మహత్య చేసుకున్నటువంటి మా కుటుంబ సభ్యుడు శంకర్ గౌడ్ ఈరోజు చనిపోవడం పట్ల మేము చాలా విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి మా జేఏసీ పక్షాలు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్లు అర్పిస్తూ వీరులకు పెట్టిన అంశాలను వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో రావాల్సిన 2 PRCలు వెంటనే. డ్రైవర్ శంకర్ గౌడ్కు ఆర్టీసీ జేఏసీ నివాళులు అర్పించింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వంతో చర్చలకు ముందు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశమైంది. సమ్మెపై ప్రభుత్వ చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రాలు జరిపారు. కార్మికుల భరోసా నింపే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 3 ప్రధాన డిమాండ్లపై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. కమిటీ వేసిన నిర్దిష్ట కాల పరిమితి ఉండాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అధికారులతో చర్చలు అంటే కాలయాపన చేయడమే. నేరుగా మంత్రులు మాట్లాడి కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని చెప్తున్నారు. కార్మికులు సంయమనం పాటించాలని, ధైర్యంగా ఉండాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న కోరారు. కాసేపట్లో ప్రభుత్వంతో చర్చల్లో భాగంగా తెలంగాణ సెక్రటేరియట్ కు బయలుదేరి వెళ్తారు ఆర్టీసీ జేఏసీ నేతలు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, మరి ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్లు ఏమని చేస్తున్నారు? అంటే ప్రధాన డిమాండ్లు ఏంటున్నాయి? ఇప్పుడు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇటు కమిటీతో కావచ్చు, లేకపోతే మంత్రుల బృందంతో ఏ విధంగా చర్చలు చెప్పాలి, ఏ అంశాలు ప్రస్తావించాలి, వీటన్నిటిపైన కూడా పునః మనవైపు నిన్న జరిగిన తర్వాత హైదరాబాద్ తీసుకురావడం, హైదరాబాద్ డిఆర్డీఓ అపోలో ఆయన చనిపోవడం జరిగింది. ఉదయం ఎర్లీ మార్నింగ్ 2 గంటల 30 నిమిషాల సమయంలో చనిపోవడం జరిగింది. అయితే ఆయన ఆత్మ శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనాన్ని కూడా పాటించడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఈరోజు సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందని జేఏసీ నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 32 డిమాండ్లు ఉన్నాయి. 32 డిమాండ్లలో ఇప్పటికే ప్రభుత్వం చాలా డిమాండ్లకి అనుకూలంగా ఉంది. దాదాపుగా 25 డిమాండ్ల వరకు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇందులో కొంత మేరకు ఖర్చు చేస్తే దాదాపుగా చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. కానీ ఒక 5 నుంచి 6 సమస్యలు మాత్రం ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు మాత్రం కొంత ఖర్చుతో కూడుకున్నవి అనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ ఎండీ కూడా దీనిపైన స్పష్టంగా చెప్పడం జరిగింది. దాదాపుగా 34,000 కోట్ల రూపాయల ఖర్చు అనేది అవుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానమైన డిమాండ్లలో ఒకటి ఆర్టీసీని విలీనం చేయడం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎజెండాలో దీన్ని పెట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా తమ డిమాండ్ ని నెరవేర్చలేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు కార్మిక సంఘాలకు సంబంధించిన గుర్తింపు ఎన్నికలు లేకపోవడంతో
కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు ఏ ఒక్కరు కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లట్లేదు అనేది ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీలో మళ్లీ యూనియన్లను పునరుద్దరించి వాటికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలనేది మరొక ప్రధానమైన డిమాండ్. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కొనుగోలు మంచిదే అయినా కూడా అవి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దు, పూర్తిగా ఆర్టీసీనే వాటిని నడిపే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానమైన డిమాండ్ అయితే చేయడం జరిగింది. చివరిగా చూసుకుంటే పీఆర్సీకి సంబంధించిన అంశం ఏదైతే 2017 పీఆర్సీ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ పీఆర్సీని కూడా క్లియర్ చేయాలంటూ కూడా వాళ్ళు ప్రధానమైన డిమాండ్లు పెట్టడం జరిగింది. ఈ 4 డిమాండ్లే చాలా ప్రధానమైనవి. ఇందులో యూనియన్ల పునరుద్ధరణకు సంబంధించి ఎలాంటి ఆర్థిక అంశం ఉండదు, దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు మెర్జ్ చేయడం అనేది చాలా పెద్ద అంశం కాబట్టి ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మరోవైపు ఇటు పీఆర్సీకి సంబంధించిన అంశంపైన కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంలో కూడా అంటే కేబినెట్ సమావేశంలో కూడా మొదటి అంశంగా ఆర్టీసీ సమ్మెపైనే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన అంశంలో పీఆర్సీని కూడా క్లియర్ చేయడంతో పాటు డిఏని కూడా క్లియర్ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు మంత్రులు స్పష్టంగా చెప్పే అవకాశం ఉంటుంది. ముందుగా ఇప్పుడు 10 గంటలకు ఆల్రెడీ ఇక్కడి నుంచి జేఏసీ నేతలు సెక్రటేరియట్కి వెళ్లడం జరిగింది. ముందుగా ఆర్టీసీకి ఏదైతే కమిటీకి సంబంధించిన వేయడం జరిగింది అంటే 3 ఐఏఎస్ అధికారులు అలాగే ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈ 4గురితో ముందుగా చర్చలు అయితే జరుగుతాయి. నిన్న కేబినెట్ సమావేశంలో ఏ అంశాలను ప్రస్తావించడం జరిగిందో ఆ అంశాలన్నింటినీ కూడా అధికారులు వాళ్ళ దగ్గర అయితే ప్రస్తావించడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే చర్చలు జరిగాయో ఆ రిపోర్ట్ మొత్తాన్ని కూడా మంత్రులకు మరోసారి ఇవ్వడం జరుగుతుంది. మంత్రులతో అంటే వీళ్ళతో ముగిసిన తర్వాత మంత్రులతో సమావేశం జరుగుతుంది. దాదాపుగా 12 గంటలకు మంత్రులతో సమావేశం జరగబోతుంది. మంత్రులతో సమావేశంలో చాలా కీలకమైన అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా విలీనానికి సంబంధించిన అంశంతో పాటు మిగతా ఇంతకుముందు మనం చెప్పుకున్న డిమాండ్లు ఏవైతున్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించబోతున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు ఒకే అంశాన్ని చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ డిమాండ్లు అన్నిటి కూడా నెరవేర్చాలి. కాకపోతే అత్యంత క్లిష్టం అనుకున్న మెర్జింగ్ సంబంధించిన విషయంలో కొంత టైం బాండ్ విషయంలో లిఖితపూర్వక హామీ ఇస్తే మాత్రం కొంత వెనుకడుగు వేసే అవకాశం ఉంది. కానీ కేవలం నోటి మాట ద్వారా మాత్రమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేసేది లేదని చెప్తున్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా జేఏసీ అయితే మనకి చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ రోజు ఖచ్చితంగా చర్చలు ఆశావహంగా సాగుతాయి. ఈ సమ్మెకి సంబంధించి ఈ రోజు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అర్చన. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ సో మచ్.